హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మన మాల్టా ట్రిప్ ఫినిష్ అయిపోయింది. వీడియోస్ మీ అందరూ చూసారనుకుంటున్నాను. సూపర్ డూపర్గా వచ్చాయి. అండ్ ఇండియాలో ఎలక్షన్ వేడైతే పూర్తయిపోయిందండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఇంకొకసారి. సో ఇండియాలో ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయిందో ఫ్రాన్స్లో ఎలక్షన్ వేడి మొదలైందండి. ఇదిగోండి ఇప్పుడు రోజా దగ్గర ఫ్రెంచ్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓటేయడానికి వెళ్తుందనమాట. సో నేనైతే లోపలికి వెళ్ళి రికార్డ్ చేయడానికి ఉండదు, తను అలాగా లోపలికి వెళ్తుంది కాబట్టి తీస్తావా కొంచెం తీసి చూపిస్తుంది, నేను వాయిస్ ఓవర్ యాడ్ చేస్తాను. సో మనకి ఇండియాలో జరిగినట్టుగానే ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఒక స్కూల్లో పెడతారండి. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది మా విలేజ్కి సంబంధించిన స్కూల్ అన్నమాట. ఈ స్కూల్లోనే మనకి పోలింగ్ బూత్ ఉంటుంది. ఇండియాలో అయితే మనం ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఓటర్ కార్డు క్యారీ చేస్తాం, వాటర్ స్లిప్ కూడా ఇస్తారు. సో ఇక్కడే ఉండాలి రోజా, నేషనల్ ఐడి ఉంటే సరిపోద్ది. సో ఇదిగోండి రోజా దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంది. అండ్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది. అండ్ లోపల పోలింగ్ బూత్ దగ్గర ఉన్న స్టాఫ్ వెరిఫై చేసుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్లో ఈ నేమ్ ఉందా లేదా అనేది మన దగ్గర ఉన్న ఐడి కార్డు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు మ్యాచ్ చేసుకున్న తర్వాత మనం ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. మామూలుగా అయితే మన ఇండియాలో ఓటింగ్ వేసేటప్పుడు ఓటింగ్ బూత్ దగ్గర అసలు పార్టీ సింబల్ కూడా కనపడదండి. ఓటర్ని ఏ విధంగా కూడా అసలు ప్రభావితం చేయకూడదు మన ఎలక్షన్ రూల్ ప్రకారం. కానీ ఇక్కడ చూడండి, పోలింగ్ బూత్ దగ్గరే మొత్తం అభ్యర్థుల ఫోటోలు అన్నీ కూడా పెట్టారు. ఈ వీడియో కనిపిస్తున్నారు కదా, ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన అభ్యర్థి అనమాట. మధ్యలో ఉన్నది ఇంకొక పార్టీ. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇదిగోండి ఈ లాస్ట్ పార్టీ గురించి. ప్రస్తుతం ఫ్రాన్స్లో లీడ్లో ఉన్న పార్టీ అని చెప్పుకోవాలి. అండ్ కొంచెం డేంజరస్ పార్టీ కూడా, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ తెల్ల తోలోళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్రాన్స్లోకి చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఎక్కువ అవుతుందండి. సో చాలామంది లోకల్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే అసలు బయట వాళ్ళని రానివ్వకూడదు, ముఖ్యంగా ఇల్లీగల్గా అసలు రానివ్వకూడదని అందరూ కోరుకుంటున్నారు. సో ఈ పార్టీ ఏంటంటే అసలు బయట వాళ్ళని రానివ్వకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిందనమాట. అందుకని వీళ్ళు బాగా లీడ్లో ఉన్నారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో ఇది ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎలక్షన్ అనమాట. కానీ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ దగ్గర కూడా ఉంటాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, రీసెంట్గా ఇండియా కూడా వచ్చారు, ఎమాన్యుయల్ మక్రాన్ అతని పేరు. సో అతను 2027 వరకు పవర్లో ఉంటారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎన్నుకోవడానికి ఈ ఎలక్షన్ జరుగుతుందన్నమాట. మొత్తం 577 మంది ఎంపీస్ ఉంటారండి. మనం ఆల్రెడీ ఫ్రాన్స్ అసెంబ్లీకి వెళ్ళి వీడియో కూడా చేసాం, చూడండి. ఆ అభ్యర్థులందరూ అసలు చాలామంది హోమ్ టూర్లు ఫ్రిడ్జ్ టూర్లు చేస్తూ ఉంటే మనం ఒక దేశ పార్లమెంట్ టూర్ చేసాం. ఒకసారి ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, జస్ట్ 500 వ్యూస్ ఉన్నాయి దానికి, అంత మంచి వీడియోకి. సో ఇప్పుడైతే ఇదిగోండి రోజా ఓటేయడానికి లోపలికి వెళ్ళిపోతుంది, శారీ కట్టుకుని వచ్చింది సరదాగా. సరే మరి బాగా లీడ్లో ఉన్న ఈ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మేము తెల్లతోళ్ళనే ఉండేస్తాం, బయట వాళ్ళని రానేమంటున్నారు. సో మనం దానికి ఎగ్నెస్ట్గా మన ఇండియన్ రిప్రజెంట్ చేయడానికి మనం ఇలాగా రోజా ఇలా శారీ కట్టుకుని వచ్చిందనమాట. అండ్ ఇంకొక విషయం అండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే చాలామంది ఆఫ్రికా నుంచి, యుద్ధాలు జరిగిన దేశాల నుంచి వస్తున్నారు. మన ఇండియన్స్ గురించి కాదు నేను చెప్పేది, ఇండియన్స్ని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదండి నన్ను అడిగితే. ఎందుకంటే ఇండియన్స్ పని చేయకపోతే ప్రపంచంలో చాలా దేశాలు ఆగిపోతాయి. ఫ్రాన్స్ ఏంటి, అమెరికా ఏంటి, మొత్తం మన ఇండియన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అదనమాట ఇండియన్కి ఉన్న పవర్. అదిగోండి రోజా వెళ్తుంది ఓటేయడానికి. ఇది విలేజ్ స్కూల్ అనమాట. ఇక్కడ ఓటింగ్ జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. లోపలికి వెళ్ళిన వెంటనే ముందు ఐడి వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ పక్కనే టేబుల్ మీద పార్టీలకు సంబంధించిన స్లిప్స్ ఉంటాయి. ఏవో ఒక 2 పార్టీ స్లిప్స్ తీసుకుని అక్కడ కనిపించే పోలింగ్ బూత్లా ఉంది కదా, లోపలికి వెళ్ళి కట్టెన్ వేసుకుని మనకి ఏదైతే పార్టీ ఇష్టమో ఆ స్లిప్ని మనం వాళ్ళు ఇచ్చిన ఎన్వెలప్లో పెట్టేయాలి. నచ్చని పార్టీ స్లిప్ని అక్కడ ఉన్న డస్ట్బిన్లో పడేసేసి బయటకు వచ్చేసి ఆ ఎన్వెలప్ని ఆ బ్యాలెట్ బాక్స్లో వేసేయడమే. ఇక్కడ చూడండి రోజా తను ఓటింగ్ని బ్యాలెట్ బాక్స్లో వేసేసింది. అండ్ ఆ తర్వాత సిగ్నేచర్ చేయాలి, అంతే ఓటింగ్ ప్రాసెస్ అయిపోయినట్టే. ఇదిగోండి రోజా ఏమో లోపలికి వెళ్ళింది ఓటేయడానికి, నేను బయట ఉన్నాను. ఇక్కడ చూడండి అసలు ఎలక్షన్ జరుగుతున్న వాతావరణం ఏమీ కనపట్టలేదు, కొద్దిగా వస్తున్నారు జనాలు. అండ్ ఎలక్షన్ అంటే ఓటు యూజ్ చేసుకునే విషయానికి వస్తే అసలు ఇండియా చాలా బెస్ట్ అండి యూరోపియన్ దేశాలతో పోలిస్తే. అసలు ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇదిగోండి ఓటేయడానికి కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, సరదాగా మాట్లాడతారా అని అడిగాము. వాళ్ళు బాబోయ్ మేము మాట్లాడామని చెప్పేసి వెళ్ళిపోయారు. అదిగోండి రోజా ఓటేసేసి వచ్చేసింది. ఎవరికేసావు రోజా ఓటు చెప్పనా? చెప్పు.
మ్యాక్రోన్కే వేసాను. ఓకే. తన వల్ల కొంచెం ఇండియాకి ఫ్రాన్స్కి రిలేషన్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి, అంటే అటు ఇటు కూడా అంత మంచి ఆలోచనలు లేవు. సో మ్యాక్రోన్కే వేసాను అనమాట. రోజా అయితే ప్రజెంట్ ఏదైతే పార్టీ రూలింగ్లో ఉందో ఆ పార్టీకే ఓటేసిందండి. ప్రస్తుతం లీడ్లో ఉన్న ఈ పార్టీకి అయితే ఓటు వేయలేదు. ఎందుకంటే వీళ్ళు తెల్లవాళ్ళని తప్ప ఇంకెవరో ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కొంతవరకు మాత్రమే కరెక్ట్ అండి. ఇప్పుడు ఫ్రాన్స్ అనేది ఎంతో మందికి, ఎన్నో దేశాల వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన దేశం. సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రాన్స్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఆ పార్టీ లీడ్లోకి వచ్చిందని తెలుసుకుని బోల్డంతమంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. కొంచెం ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు దాన్ని క్లియర్గా ఇవ్వాలి. అంటే ఇల్లీగల్గా వచ్చే వాళ్ళు మాత్రమే ఆపుతాం, మిగిలిన వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తాం అనే ప్రిన్సిపల్స్ని ఎప్పుడు పాటించాలి. లేదంటే మళ్ళీ బోళ్ళని గొడవలకి దారితీస్తుంది అనమాట. మనం ఇండియాలో ఓటేసిన తర్వాత ఇలా ఫింగర్కి ఇంక్ మార్క్ పెడతారు కదండి, అలా ఇంక్ మార్క్ ఏం పెట్టరు ఇక్కడ. అండ్ దొంగ ఓట్లు లాంటివి అయితే ఇంకా అసలు ఇంపాసిబుల్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, మనకి ఇండియాలో ఎలక్షన్ అంటే డబ్బులు ఏరులై పారుతుంది అనమాట. డబ్బులు, మందు. సో అసలు ఇక్కడ అలా ఏమీ ఉండదు. చాలా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ దేశాలు ఇలా అభివృద్ధి సాధించడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అసలు డబ్బులు తీసుకుని ఓటేయడం అనేది అసలు షాక్ అయిపోతారనమాట. ఇండియాలో ఇలాంటి కల్చర్ ఉందని వీళ్ళకి తెలిస్తే చాలా షాక్ అవుతారు. డబ్బులు ఇచ్చి ఓటు కొనడం ఏంట్రా బాబు అని. సో అదండి, సరదాగా ఫ్రాన్స్ దేశంలో ఓటింగ్ ఎలా జరుగుతుందని మీకు అందరికీ చూపించడానికి సరదాగా ఈ షార్ట్ వీడియో చేసాం. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి రోజా? సాయంత్రానికి వచ్చేస్తాయి. మన ఇండియాలో అయితే మనకి రిజల్ట్ రావడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. ఇక్కడైతే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సాయంత్రానికి వచ్చేస్తుంది. మన పక్క దేశంలో యునైటెడ్ కింగ్డమ్లో కూడా మొన్న ఎలక్షన్ అయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. మన రిషి సునాక్ ఓడిపోయారు. సో ఆ రోజు కూడా మీరు చాలామంది చూసే ఉంటారు. ఎలక్షన్ అయిన ఈవినింగే కౌంటింగ్ మొదలు పెడేస్తారు అండ్ నైట్కి రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఎస్పెషల్లీ ప్యారిస్ ఒలింపిక్స్ గురించి కూడా మనం వీడియోస్ తీయబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.